ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేసినాడు. ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి అందరికి నమ్మకాలు. వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఎర్త్. భూమి మీదే ఆడంత సన్నాసి అడ్మినిస్ట్రేషన్. ప్రజలకు చాలా బాగా ఉంది, ఎందుకంటే అవినీతి లేదు, తర్వాత ప్రజలకు పరిపాలన బాగా జరుగుతూ ఉంది. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు కృష్ణమూర్తి, కొల్లి కృష్ణమూర్తి. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు అంటే వీళ్ళకి ఇప్పుడు రోంత ఆఫీసర్లు ఇప్పుడు రోంత ఉద్యోగస్తులు కొంత అంత స్పీడ్గా చేయడంలే. గత ప్రభుత్వంలో వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంత దౌర్జన్యంగా పనులు బాగా చేయించుకున్నారు. పర్సనల్ ఇప్పుడు కొంత తిరగాల్సి వస్తూ ఉంది. మరి మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో మనకి ఎలా ఉండబోతుంది అంటే రాష్ట్ర ప్రజలు? మాకు ఫ్యూచర్ బాగుంటుందని అనిపిస్తూ ఉంది. అవును, ఫ్యూచర్ బాగుంటుంది. రాజధాని డెవలప్ అయ్యి ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అందరికీ ఉద్యోగాలు, ఎడ్యుకేషను, కొంత శాంతి భద్రతలు బాగుంటాయని హోప్స్ ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో వైసీపీ వాళ్ళు 3 రాజధానులు పెడదామని చెప్పి అనుకున్నారు. ఈయన వచ్చాక ఒకటే రాజధాని పెడదాం అమరావతి అని అన్నారు. 3 ఉంటే మంచిదంటారా, 1 ఉంటే మంచిదంటారా? ఆయన చెప్పిన మాట వింటా, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వింటేనే మంచిది. ఒక్కటి ఉంటేనే డెవలప్ చేస్తే చుట్టుపక్కల వేరే రాయలసీమలో కానీ తర్వాత విశాఖపట్నంలో కానీ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ డెవలప్ చేయొచ్చు. రాజధాని ఒక్కటి ఒక ఐకాన్ మాదిరి ఉంటుంది కదా, హైదరాబాద్ మాదిరి ఆదాయం రావడానికి బాగా డెవలప్ చేస్తే అది ఒక్కటి ఉంటేనే మంచిది. మీకైతే ఎందుకు ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం? ఒకటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్గా, ఎందుకు లైక్? ఆయన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేసినాడు. ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి అందరికి నమ్మకం, కాన్ఫిడెన్స్. ఇప్పుడు జనరేషన్ కూడా పిల్లలందరూ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరు లేరు చదువుకుని ఇక్కడే ఉండాల్సిన వాళ్ళు. సో రాబోయే రోజుల్లో ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా మంచి కంపెనీలు ఇక్కడికి వస్తాయంటారా? వస్తాయని నమ్మకం అందరికీ ఉంది. నమ్మకం వాళ్ళు 2-3 ఏళ్లలో వాళ్ళు నిరూపించుకుంటారు ఖచ్చితంగా అని కూడా నమ్మకం, హోప్స్ ఉన్నాయి. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కడప నుంచి వచ్చాము. అంత దూరం నుంచి ఇక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? దేనికి వచ్చారు అంటే ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి వెళ్ళమని? ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా. ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు టీడీపీ ఆఫీస్లో రోజు ఏదో నిర్వహిస్తున్నారు, ఎమ్మెల్యేలు అందరి దగ్గరలో వస్తున్నారు, కొన్ని కావాల్సినవి ప్రజలకు కావాలని పిటిషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వస్తూ ఉంది కదా. మీకంటే ఏదో ఒక సహాయం కోసం, న్యాయం కోసం మేము వచ్చింది ఏమంటే, మేము 2015లో రాజధానిలో ఒక ఫ్లాట్ ఉండాలని చెప్పి దాత్రి హౌసింగ్ ఫ్లాట్స్ అని గన్నవరం దగ్గర, బుద్ధవరం దగ్గర వాళ్ళు వెంచర్ వేశారు. దాంట్లో మేము కొనుక్కున్నాం. కానీ వాడు 5 ఏళ్ళలో ఈ 3 రాజధానుల అనాలకు అతను డెవలప్ చేయకుండా అతను ఆఫీస్ అంతా క్లోజ్ చేసుకొని దాన్ని వదిలేశాడు. ఈవెన్ దానికి నెంబర్లు కూడా వేయలేదు, బోర్డు కూడా పెట్టలేదు వెంచర్ అని. దానికోసం ఒక పిటిషన్ ఇద్దామని వచ్చాం. దానికి డెవలప్మెంట్ తీసుకొని ఇట్లా వెంచర్లు వేసేసి వెళ్ళిపోతే పబ్లిక్ ఎంత చేశారు, దానికి సొల్యూషన్ రాలేదని బాధతో మీరు ఉన్నారు. బాధతో మేము చాలా నష్టపోయాము అని వచ్చాము. దాని మీద ఏదైనా చర్యలు తీసుకొని ఇట్లా ప్రైవేట్ వెంచర్స్ వేసే వాళ్ళ మీద చర్యలు తీసుకొని దానికి ఏదన్నా పరిష్కార మార్గం, మంచి పాలసీ తెస్తారని చెప్పి ఆశతో మేము వచ్చాం. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? 1,00,000 రెట్లు బెటర్ గతం మీద. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఎర్త్. భూమి మీదే ఆడంత సన్నాసి అడ్మినిస్ట్రేషన్. ఇక అందులో డౌట్ లేదు. అంటే బేసిక్గా నేను బాగా చేసిన పరిపాలన ఈ ప్రభుత్వం అనేది రాంగ్ అంటున్నారు కదా, రౌడీజం చేస్తుంది అంటున్నారు. ఒక శాడిస్ట్ అనుకుంటే సరిపోయిందా? ఒక శాడిస్ట్ అనుకుంటాడు అలాగే, తను చేసింది కరెక్టే అనుకుంటాడు. మెంటల్ లోడ్ కూడా అలాగే అనుకుంటాడు. కరెక్టా? మెయిన్ తప్పులు ఏంటంటే ఆయన ఓటమి పాలు అవడానికి కారణం? అందరూ ఏంటంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక రకమైన ఆలోచనలు ఉన్నారు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇంకో ఆలోచనలు ఉన్నారు. ఏం జరిగింది? ఆయన 4 గోళ్ల మధ్యన అలా ఉండిపోయాడు. మొత్తం పోరంబోకులందరికీ మొత్తం రాష్ట్రాన్ని అప్పచెప్పేశాడు. దానివల్ల తినేశారు ఎక్కడెక్కడ. ఏది ఎక్కడెక్కడ మొత్తం ఆ రాష్ట్రం పైన శ్రీకాకుళం నుంచి కింద నెల్లూరు వరకు మొత్తం దోసు తినేశారు.
మరి ఇప్పుడు ఈ ఏం చూసినా కుంభకోణాలు తప్పితే ఏమి లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చేయాలంటే నా ఉద్దేశం తొందరగా యాక్షన్ తీసుకోవాలి. లోపల పడేయాలనే ఎవరు అసలు ఒక రకంగా ఇప్పుడు వైసీపీ నాయకు అంతకుముందు అన్ని ఘోరాలు జరిగినాయి. ఇప్పుడు 10 లక్షల కోట్లు మిస్యూజ్ జరిగింది ఫైనాన్షియల్ సెక్రటరీది. ఆ లోపల ఆడు వచ్చినప్పుడు డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తా కూర్చున్నారు. ఏ రికార్డు లేకున్నప్పుడు నా 18 సంవత్సరాల పాటు తిరుగుతున్నా, రికార్డు ఉంటే నేను అభిజప్పేస్తానన్నా. ఎందుకు అంత అంత ఇబ్బంది పెట్టారు గత 5 సంవత్సరాలు మీరు? గత 5 సంవత్సరాలు అన్నీ అలాగే తెచ్చినాయి. అప్పుడు ఏం చేయాలంటే నా ఉద్దేశం అప్పుడు తప్పు చేసిన వాళ్ళని కొల్లబడుచు లేకపోతే మొత్తం చట్టం అంటే భయం ఉంటుంది. రీసెంట్గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదండి. చేయొచ్చు, మరి చేసిన పనికి అనుభవించాల్సిందే. ఎవడైనా ఎక్కువేం కాదుగా. నో బడీ ఈజ్ అబౌవ్ లా, చట్టానికి అతీతుడు కాదుగా. కావాలని అరెస్ట్ చేసి రౌడీజం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అది కరెక్టే. అది చంద్రబాబు నాయుడు చట్టపరంగానే వెళ్తున్నారంట. బాగానే ఉంది కానీ స్పీడ్గా చేయాలి. కొంచెం గతంలో జరిగిన దానికి ఏంటంటే ఆయన కొంచెం భయపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు ఫాస్ట్గా చేస్తే లెజెండ్ ఫాస్ట్గా జనం అది చెయ్యాలి. ఇప్పుడు జనానికి తెలుసు ఏమంటే అంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి. 151 సీట్లు వచ్చినాయి పంచాయతీ, మధ్యలో 5 ఎగిరిపోయిందంటే అది ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేషను, అంతే కదా. పేరేంటండి? నా పేరు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగా. మీరు ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి సార్? ఏంటి ప్రజెంట్ మీకు? మేము రావడానికి ప్రధానంగా వీరనారాయణకు సంబంధించిన రిప్రజెంటేటివ్ నేను. ఈయనకు 2015లో మైనింగ్ గనులకు సంబంధించి లీజ్ ఉంది, ఎన్ఓసి ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత అన్నీ ఉండినప్పటికీ అక్కడ ఫ్యాక్షనిస్టులైనటువంటి శివనాగిరెడ్డి, తర్వాత వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకొని వాళ్ళు మైనింగ్ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ ఈయన గనిని ఆక్యుపై చేసుకొని దాదాపు కోట్లకు సంబంధించిన గని అది. ఆ గనిని ఆక్యుపై చేసుకొని ఈయనను చిత్రహింసలు పెట్టి ఇతన్ని కొట్టడం కూడా జరిగింది. 3 మాటలు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినప్పటికీ వాళ్ళ మీద పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, మైనింగ్ వాళ్ళు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవాళ లెటర్ కూడా ఇచ్చాము. ఆ సందర్భాన్ని బట్టి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చి మేము న్యాయం కోరాలని, ఈయనకు గని ఇప్పించాలని చెప్పి విషయం పైన మేము వచ్చాము. మీకంటూ నమ్మకం ఉందా సార్? వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది కదా, రెక్టిఫై చేసి మీలాంటి వాళ్ళని గుర్తించి చేస్తారని నమ్మకం? చంద్రబాబు నాయుడు తప్పకుండా అవినీతి పరులపైన కొంత చర్యలు తీసుకునే ఇష్యూ పైన ఉంది. అయితే ఆయన దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడని నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే కొన్ని పనులు కూడా చేశాడు మాకు. అందుకోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. బేసికల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందా ప్రజలకి, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది? చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రజలకు చాలా బాగా ఉంది. ఎందుకంటే అవినీతి లేదు, తర్వాత ప్రజలకు పరిపాలన బాగా జరుగుతూ ఉంది. ఏ ఆఫీసుల్లో కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఆల్ డిపార్ట్మెంట్స్లో ప్రజలకు పనులు బాగానే జరుగుతూ ఉన్నాయి. ప్రీవియస్ గవర్నమెంట్లో మీకు ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయలేదా సార్? ఈ విషయంలో వాళ్ళంతా వైసీపీ వాళ్ళే, ఆక్యుపై చేసిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే. అదేంటి వైసీపీ వాళ్ళు కులం మతం మీద లేకుండా, ఎలాంటి కరప్షన్ లేకుండా సక్రమంగా ముందుకెళ్ళాం అంటున్నారు కదా, ఇలాంటివి జరిగినాయా? అవి మాటల వరకేనండి, మాటల వరకే. కులం లేదు, మతం లేదు, మాకు రాజకీయం అసలు లేదు అన్నారు. మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గనుల విషయం పైన అన్నీ ఉన్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయి కూడా. మళ్ళీ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేశారు. మరి దానిపైన బనాంపల్లి కాన్స్టిట్యూషన్కి సంబంధించి కాటసాని రామిరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, మళ్ళీ ఆయన చేయలేదు కదా. మళ్ళీ ఆయన న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు కొంత అక్కడ ఎమ్మెల్యే రాజస్థాన్ రాంబాబు రెడ్డి రెగ్యులర్గా కంటిన్యూస్గా గెలిచిన వారు, సీనియర్ లీడర్ కదా, ఆయన కూడా ఏం చేయలేదా అక్కడ? ఆయన కూడా ఏం చేయలేదు. రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి ఏం చేయలేదు. ఈయనకు మామూలుగా చచ్చిపోయేది ఒకటి శరణం అయిపోయింది. ఇల్లు అమ్ముకున్నాడు, తర్వాత ఆస్తులు అమ్ముకున్నాడు. ఆ గనితో నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చినాడు. మళ్ళీ ఈ హైకోర్టు, మళ్ళీ మున్సిపల్ కోర్టులలో కూడా ఈయనకు ఫేవర్గా వచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకుండా అది విషయం. మీకైతే ఇక్కడ ఈ గవర్నమెంట్ ద్వారా ఏదైనా హెల్ప్ జరిగిద్దని చెప్పి న్యాయం కోసం వచ్చినారండి? న్యాయం కోసం వచ్చారు.